డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాటు చేసి 163 సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసిన అధికారులు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చలతో కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అర్జీలతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అంటూ అధికారులకు సూచించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖలో సందడి చేసిన కోర్టు చిత్రం యూనిట్ బృందం. చట్టాలపై అవగాహన పెంపొందించేందుకే ఈ చిత్రం నిర్మించామన్న దర్శకుడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విశాఖలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తారు. సోమవారం తొలి రోజు పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు వెంట తల్లిదండ్రులు పిల్లలను తోడుకొని పరీక్షా కేంద్రాలకు రావడం జరిగింది. తొలి రోజు కావడంతో పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30కే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. 9 గంటలకు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్థులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 163 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ వాటిని అమలు చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ముందు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్లుగా చెప్పారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశంలో జరిగిన లఘు చర్చలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి ప్రజెంటేషన్ ఇచ్చారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ను సఫలీకృతం చేసుకునేందుకు ఎమ్మెల్యేకు అవగాహన కల్పిస్తున్నామని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మండల మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ను గ్రామ వార్డు సచివాలయం యూనిట్గా తీసుకుని అమలయ్యేలా చూస్తామని అన్నారు. జిల్లా విజన్ డాక్యుమెంట్ రూపొందించి కలెక్టర్ల సదస్సులో విడుదల చేస్తాము అంటూ ప్రకటించారు. ఒక ముఖ్యమైన సబ్జెక్టు, అది కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047. దీనిపైన సభ్యులకి ఇప్పటికే చాలాసార్లు చర్చ కూడా జరిగింది. కానీ ఈరోజు మనమందరం కూడా దీన్ని క్లారిటీగా మళ్ళీ అమలు చేయడానికి, ఏప్రిల్ 1 నుంచి నూతన సంవత్సరం వస్తుంది. ఏదో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ కాకుండా దీన్ని లాస్ట్ మైల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విజన్ అంటే కొంతమందికి కాదు, సమిష్టిగా ఎవరైతే చివరున్న వ్యక్తిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం 10వ నెల 9 నెలలు అయినాయి. ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మరి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే
చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ 93% హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం. ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు. కక్ష కట్టి పగబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీసులకు వీఆర్కు పంపించింది అని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. ఆ విధానం సంస్కృతి కూటమి ప్రభుత్వానిది కాదని ఆమె స్పష్టం చేశారు. కొందరు పోలీసులకు ఏళ్లకేలు గత ప్రభుత్వం జీతాలివ్వలేదని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 సమయంలో వీఆర్లో ఉన్న పోలీసులకు సగం జీతం అందించామని అన్నారు. వీఆర్ సాకుతో గత వైసీపీ ప్రభుత్వం 3-4 ఏళ్ల పాటు ఏ పోలీసులకు పైసా జీతం ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీ సానుభూతి పరులని భావించి జగన్ ప్రభుత్వంలో పోలీసులను వీఆర్లో ఉంచారని అన్నారు. ప్రస్తుతం 199 మంది పోలీసులు వీఆర్లో ఉన్నారని శాసనమండలికి హోంమంత్రి వివరించారు. 3.5 సంవత్సరాలు, ఒక్కొక్కరైతే 4 సంవత్సరాలు కూడా వీఆర్లో ఉన్న సందర్భాలు కూడా మేము అబ్జర్వ్ చేసాం అధ్యక్ష. దీని అందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం షఫిల్ చేసుకున్నాము. ఈ రోజు 199 మెంబర్స్ ని మేము వీఆర్ గా పక్కన పెట్టుకున్నాం అధ్యక్ష. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఐనో, డిఎస్పీనో, ఎస్పీనో ఎవరో ఒకరు వీఆర్ లోకి తీసుకునేది దేనికంటే జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గా కానీ అక్కడ డిఎస్పీగా కానీ ఉంటే కనుక ఇబ్బంది కాబట్టి కొంతకాలం వీఆర్లోకి తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ కింద మేము పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఒక వీఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం. ఈ రోజుకి అధ్యక్ష మనం ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేస్తామో, ఇన్స్టేట్ చేసిన వెంటనే ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో, పెండింగ్ శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు శాలరీ ఇస్తే బెటర్ కదండి సార్. ఎప్పటికప్పుడు ఇవ్వడానికి అధ్యక్ష ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను అధ్యక్ష. పోలీసుల్ని అలా పెట్టి శాలరీ ఇవ్వకపోతే ఎలా బతుకుతారు? అదే అధ్యక్ష. యాక్చువల్గా ఉపయోగం ఏంటి సార్, వీఆర్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మన ప్రొసీజర్ ఏంటంటే ఒక హాఫ్ శాలరీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఈ ప్రొసీజర్ నడిచింది అధ్యక్ష. 19 తర్వాత నుంచి వచ్చేసరికి ఏమైందంటే వీఆర్ లో ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ జీతం ఇస్తే ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా అప్పుడు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే జీతాలు మొత్తం ఇవ్వకుండా మొత్తం అంతా మానేశారు అధ్యక్ష. మళ్ళా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రీఇన్స్టేట్ చేసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ బిల్లులని మేము ఈ రోజు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదే విషయాన్ని అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా అంటే కొంతమంది ఇందాక సార్ అన్నారు, ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కింద కూడా చేశారు. ఆ సార్ కి కూడా చెప్పేదంటే ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా అన్నది ఇంతకు ముందు గవర్నమెంట్ లో వీఆర్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టిన సందర్భాలను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ని అడిగితే కనుక గౌరవ సభ్యులు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఇందులో రాజకీయ కక్షలు ఇప్పుడైతే రాజకీయ కక్షలుగా అటువంటివి ఏమీ లేదు అధ్యక్ష. విషయం ఏంటంటే ఒక్కసారి కనుక మనకి ఇందులోని ఇంతకు ముందు హాఫ్ శాలరీ పడేది, తర్వాత 5 సంవత్సరాలు ఈ పొజిషన్ లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రీఇన్స్టేట్ చేయగలిగితే వెంటనే మొత్తం శాలరీతో పాటు మొత్తం ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళ శాలరీ పెండింగ్ మెంబర్స్ అయినా మేమైనా చెప్పేది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒకసారి ఇచ్చే బదులు వాళ్ళు హాఫ్ శాలరీ ఇస్తే గనక వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి కదా. ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి జీతాలు ఆపుతారు, కిందోళ్ళకి ఇస్తారనేది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులతో కోలాహలంగా మారింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యను లిఖితపూర్వకంగా అధికారులకు అందజేసి వివరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల అధికారులకు అందజేసి తక్షణమే వాటిని పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వైఖరి చూపితే సహించేది లేదంటూ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పరిష్కారం చేయలేకపోతే ఏ కారణాలతో చేయలేదో ఫిర్యాదుదారులకు తెలియజేయాలని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులకు అధికారులు బిస్కెట్లు, టీ, మంచినీరును అందజేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విఎంఆర్డీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాము అంటూ విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం విఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ల ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక రాజధాని విశాఖ నగరాన్ని ఇటు పర్యాటకంగా అటు వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతో పనిచేస్తున్నామని అన్నారు. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల సహకారంతో వారందరి సలహాలు, సూచనలతో ముందడుగు వేస్తున్నాము అంటూ పేర్కొన్నారు. ఇందులో భాగంగా విఎంఆర్డీఏలో ప్రజా దర్బార్ను ప్రారంభించి విఎంఆర్డీఏకు చెందిన సమస్యను పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు 122 వినతులు రాగా వాటిలో 59ను పూర్తి స్థాయిలో పరిష్కరించామని తెలిపారు. ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. బాధ్యతలు తీసుకున్న తర్వాత 100 రోజుల పాలన తర్వాత ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా. కోడ్ ఉండడం వల్ల ప్రెస్ మీట్ పెట్టలేకపోయాను. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పరిధిలో విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి 18 నియోజకవర్గాలు అభివృద్ధి మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తప్పనిసరిగా ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇమీడియట్గా పూర్తి చేయాలని ఆదేశిస్తూ అనేక సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సమీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. నారా లోకేష్ గారు ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనే విఎంఆర్డీఏలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ప్రతిదీ కూడా ముందు తీసుకెళ్తున్నాం. స్థానిక ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో వారి యొక్క నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా ప్రతిదీ కూడా రూపొందిస్తున్నాం. నేను కానివ్వండి, గౌరవ కమిషనర్ విశ్వనాథన్ గారు కానివ్వండి, ప్రత్యక్షంగా కూడా మేము క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించి కూడా ప్రతిదీ కూడా మేము చూడడం జరుగుతుంది. విఎంఆర్డీఏ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఇంతవరకు విఎంఆర్డీఏ చరిత్రలో ఏ చైర్మన్ కూడా ఎప్పుడూ కూడా స్వయంగా గ్రీవెన్స్ తీసుకున్న దాఖలాలు లేవు. సో నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా మనం ప్రజల దగ్గర నుంచి ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో స్వయంగా నేనే తీసుకోవాలని ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు స్వయంగా నేనే గ్రీవెన్స్ తీసుకోవడం. సో తప్పనిసరి గ్రీవెన్స్ తీసుకున్నామో ఏదో డిస్పోజ్ చేసే విధంగా కాకుండా ఏదైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళ సమస్య ఏదైతే తీసుకొస్తున్నారో తప్పనిసరిగా పరిష్కరించేంత వరకు కూడా తప్పనిసరిగా అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది. సో ఒక గ్రీవెన్స్కి కూడా గౌరవ కమిషనర్ గారు, నేను, మా హెచ్ఓడీస్ అధికారులు అందరం కూడా స్వయంగా ఉండి ప్రతిదీ కూడా పరిష్కరించే వరకు కూడా దాని మీద అయితే రివ్యూ చేయడం జరుగుతుంది. జ్యుడిషియరీ తప్ప మిగతావన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. దాదాపు గత సోమవారం వరకు 122 పిటిషన్స్ రావడం జరిగింది. సుమారు 59 పిటిషన్స్ అయితే పరిశీలించబడింది. జీవీఎంసీ బకాయి పడ్డ ఈ ఏడాది బిల్లులను తక్షణమే చెల్లించాలి అంటూ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ను జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వారు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను కలిసి 400 కోట్ల బకాయి సొమ్మును చెల్లించాలి అంటూ వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సాధురావు, ఉపాధ్యక్షుడు సంజీవ్ రెడ్డి మీడియాతోని మాట్లాడారు. 12 నెలలుగా తమకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో తమ టర్నోవర్ ఆగిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అసోసియేషన్ ద్వారా నగరాభివృద్ధి జరుగుతూ ఉంటే తమ బిల్లులు జాప్యం చేయడం తగదని అన్నారు. ఈ సంవత్సర కాలంలో 400 కోట్లు తమకు బకాయి ఉందని, అవి చెల్లించకపోవడం వలన అసోసియేషన్ సభ్యులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఆరోపించారు. ఈ విషయంపై జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ను కలవడం జరిగిందని, బిల్లు బకాయి చెల్లింపులను విజ్ఞప్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏప్రిల్ నాటికి 13 నెలల బకాయిలు వచ్చే విధంగా జీవీఎంసీ అధికారులు చొరవ చూపాలని వారు మీడియా ద్వారా కోరారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి దాదాపు 1 సంవత్సరం కాలం పాటు చెల్లించిన బిల్లులు, పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం మేము గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దాదాపు 400 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే మేము కట్టిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కూడా దాదాపు ఒక 50 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. అలాగే
ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఆన్గోయింగ్ అవుతున్న వర్క్లు దాదాపు 200 కోట్ల వరకు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. వాటిని కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా పేమెంట్లు ఇమీడియట్గా జరపాలని చెప్పేసి 31/3/2025 వరకు లోపున పేమెంట్లు జరపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఫైనాన్స్ ఇయర్లో టర్న్ ఓవర్ రావటం కానీ లేకపోతే అప్పుల నుంచి తప్పించుకోవడం కానీ లాస్ట్ ఇయర్ మార్చిలో పెండింగ్ ఉన్న బిల్లులు ఈ సంవత్సరం మార్చి ఎండింగ్కైనా సరే క్లోజ్ చేయమని అడగడానికి వచ్చాం. అదేవిధంగా ఏప్రిల్ బిల్స్ కూడా ఇవ్వాలి. 12 నెలలు పెండింగ్ ఉన్నాయి కాంట్రాక్టులకి. పని చేసిన తర్వాత 12 నెలలు పెండింగ్ ఉంటే ఏ విధంగా పని చేయగలరని మా కాంట్రాక్టర్లు అందరూ కూడా మమ్మల్ని అసోసియేషన్ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా చేస్తున్నారు. అధికారులకు మేము అందరిని తీసుకొచ్చి స్వయంగా వాళ్ళని కల్పించి ఈ 12 నెలలు పెండింగ్ ఉంది, ఇంక ఈ నెల ఇవ్వకపోతే మరి 13 నెలలు కూడా పెండింగ్ ఉంటుంది కనుక దీన్ని ఇమీడియట్గా ఈ సంవత్సరం ఎండింగ్ లేదా ఏప్రిల్లో ఈ 2 నెలలు కూడా పేమెంట్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయడానికి కలెక్టర్ గారికి వచ్చి కమిషన్ ఇన్ఛార్జ్గా ఉన్న కలెక్టర్ గారికి వచ్చాం. సో వాటి గురించి మేము కలెక్టర్ గారికి మా విన్నపాన్ని ఇచ్చుకోవడానికి వచ్చామండి. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారండి మాకు. ఎందుకంటే మార్చి నెలాఖరు అందరు కాంట్రాక్టులని బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్లు లోన్లు తీసుకొని మరీ మేము పనులు చేసామండి. విశాఖ అభివృద్ధిలో ఎంతో మేము సంవత్సరం నుండి కష్టపడుతున్నాం. మాకు ఆ బిల్లుల గురించి అని కమిషనర్ గారు మేమందరం మూకుమ్మడిగా వచ్చి ఆయన్ని రిక్వెస్ట్ చేశామండి. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ నెలాఖరు కల్లా వాళ్ళ తాలూకా సాధక బాధకాలను చూసుకొని మాకు ఏది డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. విశాఖలో కోర్టు చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా మంగపతిగా మెయిన్ రోల్ చేసిన శివాజీ, లాయర్ పాత్రలోనే నటించిన ప్రియదర్శి పులికొండ, హీరోయిన్లు హర్ష రోషన్, శ్రీదేవి, విసిక నగరంలోని హోటల్ దస్పాలాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విశాఖ సీతమ్మపేట గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిగా చదివిన రామ్ జగదీష్ రాసిన ఈ కథ తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాని సహా ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించిందని అన్నారు. చట్టంపై అవగాహన కల్పిస్తూ నేటి యువత తప్పుడు దారిలో నడిచే ముందు వారు ఏం తప్పు చేస్తున్నారో వారికి అర్థమయ్యే విధంగా చిత్రం లోపల అంశాలు తెరకెక్కించడం జరిగిందని అన్నారు. ఈ చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. ఈ చిత్రం నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందనడంలో సందేహం లేదని అన్నారు. ప్రభుత్వం పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా చిత్రం ద్వారా ప్రజల్లో తీసుకువెళ్లడం అనేది తమ చిత్రం ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విడుదలైన 3 రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రావడం చిత్ర విజయానికి నిదర్శనమని అన్నారు. సోమవారం విశాఖలో పలు థియేటర్లో ప్రేక్షకులను స్వయంగా కలవనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి ముల్లేటి, రాజశేఖర్, సురభి, ప్రభావతి, విశాఖ కీర్తి ప్రముఖ పాత్రలు పోషించారు అంటూ వెల్లడించారు. నాని సహా ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చి నడిపించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలోని శ్రీ వెంకటేశ్వర ఫిలిం అధినేత విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే, ముందుగా విశాఖపట్నంలో ఉన్న మీ సినీ జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. కాస్త ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించాలి. ప్రైమ్ న్యూస్ కూడా వచ్చిందా? వెరీ గుడ్. కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి. బాగుంది పాట. సో ఇవాళ మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒకటి, ముందుగా వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటికీ ఇక్కడ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. కలెక్షన్స్ ఎందుకులే కానీ ఇప్పుడు కలెక్షన్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ. అండ్ దానికోసం ఇక్కడున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చాలామంది మమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే పైగా ఈ డైరెక్టర్, ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా పెడతా అని స్నాక్స్ తీసుకొచ్చాడు. సో చూద్దాం సాయంత్రం అదేమవుతుందో. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విశిక, ఈ అమ్మాయి కూడా విశాఖపట్నం అమ్మాయి. నువ్వు కాకినాడ కదా? సారీ. సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక అవినాభావ సంబంధం. కరెక్ట్ కదన్నా? అండ్ మీకు తెలుసు, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మేము ఎక్కువ మంది ప్రేక్షకుల్ని, వైజాగ్లో ఉన్న ఎంతోమంది ప్రేక్షకులకి మా విజ్ఞప్తి ఏంటంటే, ప్లీజ్ దయచేసి కోర్ట్ అనే సినిమా, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ, మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అన్నిట్లో ఇంకా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దయచేసి ఈ చిత్రాన్ని చూడండి, మరింత విజయవంతం చేయండి.
చాలామంది రివ్యూ రైటర్స్ కానీ చాలామంది వేరు రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ అన్న ఒకటే మాట చెప్పాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా, మనకి చాలా అవసరమైన సినిమా అని చాలామంది అన్నారు. మమ్మల్ని థ్యాంక్స్ అని కంగ్రాచులేషన్స్ అని రెండు ఒకేసారి చెప్తుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరికి కూడా మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. న్యాయవాదులు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అభిప్రాయపడ్డారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు ఇతరులకు మెడిటేషన్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 గంటల పాటు ఇవ్వనున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల విధుల నిర్వహణలోని నిరంతరం తీవ్ర ఒత్తిడితో ఉంటారని ఆరోపించారు. న్యాయవాదులు ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం వారి వాదించే కేసులపై ఉంటుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి న్యాయవాదులకు మెడిటేషన్ పైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం న్యాయవాదులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎం వెంకటశేషమ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. Follow the change of law. I am sure that by end of the session or after 2-3 days of undergoing these sessions, by teaching skills or expertise to be imparted by these learned mediator trainers, you will enjoy the session. You will enjoy the sessions. We will experience what is the mediation. In fact, I also experience. ఈ నెల 17 నుంచి నిరసన తెలుపుతూ విధులు బహిష్కరిస్తామని ఏపీ వైద్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ యూనియన్ నేతలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. ముందుగా కలెక్టరేట్ ఆవరణలో కాసేపు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగి మృతి చెందితే 15 లక్షల ఎక్స్గ్రేషియా, 10 లక్షల రూపాయలు రిటైర్డ్ బెనిఫిట్స్ కింద 10 లక్షల రూపాయలు అందజేయాలని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామకాల్లో 10% వెయిటేజీ ఇవ్వాలని అన్నారు. 17 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచాలి అంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా అంతర్గత పదోన్నతులు కల్పించాలని అన్నారు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తాము అంటూ నేతలు స్పష్టం చేశారు. నమస్తే అండి, నా పేరు అప్పలరాజు, విశాఖపట్నం జిల్లా వైద్యమిత్రానండి. నేను 2008లో ఈ ఆరోగ్యశ్రీ పథకంలో జాయిన్ అయ్యానండి. 2008లో ఆరోగ్యశ్రీ పథకంలో జాయిన్ అయ్యేటప్పుడు నా జీతం 4200 రూపాయలండి. ఇప్పటికి 18 సంవత్సరాలు అయింది. నా శాలరీ ఇప్పటికీ 13,072 రూపాయలకి అటెండర్ క్యాడర్లో జీతం తీసుకుంటున్నామండి. మేము చదువు వచ్చేసి డిగ్రీలు వచ్చేసి అప్పుడు డిగ్రీ ఉత్తీర్ణ ద్వారా జాయిన్ అయ్యానండి. అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు కొత్తగా మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేటప్పుడు 2020లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ దాని మీద తీసుకోవడం జరిగింది. నూతన వైద్య మిత్రాలందరినీ కూడా వాళ్ళకి అదే శాలరీ, మాకు అదే శాలరీ, అదే జీతంతో గత 17 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నామండి. ఈ 17 ఏళ్ళుగా ఈ జీతభత్యాలతో పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలు కూడా మాకు వర్తించవండి. ఈ పథకాలన్నిటి కోసం ఎన్నోసార్లు పై అధికారులందరికీ లెటర్లు సబ్మిట్ చేయడం 17 సంవత్సరాల పాటు తిరుగుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ మా జాబ్ పురోగతి అనేది రాలేదు. అయితే ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు ఈ శాంతియుత నిరసన తెలియజేస్తున్నారు, ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవ్వలేదు కదా అని మీరు అనుకోవచ్చు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా న్యాయం చేయాలని, మమ్మల్ని 17 సంవత్సరాల సర్వీస్ని పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మమ్మల్ని అందరినీ తీసుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా వేడుకుంటున్నాము. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను తక్షణమే నిలుపు చేయాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రీటెండర్ను రద్దు చేయాలని విశాఖ పోర్టు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పోర్టు ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేనని మండిపడ్డారు. విశాఖ పోర్టు యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా వారు ఖండించారు. రీటెండర్ ప్రక్రియను రద్దు చేసుకుని యాజమాన్యమే ఆసుపత్రిని నిర్వహించాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. పోర్టు యాజమాన్యం వైఖరి మారకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తాము అంటూ హెచ్చరించారు. మీడియా సమావేశంలో డిఎల్బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్, పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. పీపీపీ మోడ్లో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని
యాజమాన్యం టెండర్లు కూడా పిలిచింది గత సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున. దానిపై వెంటనే సిఐటియు, యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్, విడిఎల్బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ఈ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, పోర్టు సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిరసన దీక్షలు, ధర్నాలు, సంతకాల సేకరణ ఇట్లాంటి అనేక రూపాల్లో ఇప్పటి వరకు ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ రిలే నిరాహార దీక్షలు అనేవి పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాత టెండరు ఎవరు రాకపోవటంతో దాన్ని రద్దు చేసి మళ్ళీ రీటెండరింగ్కి పోర్టు యాజమాన్యం పిలిచింది. ఈ రీటెండరింగ్ని వెంటనే ఆపాలని, రద్దు చేయాలని, ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. తమ సామాజిక వర్గానికి ఎస్సీ రిజర్వేషన్లో 5% కల్పించాలని రెల్లి కులస్తుల సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సంఘం నేతలు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. రిజర్వేషన్ల పరంగా తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు. అనంతరం కలెక్టర్ ప్రాంగణంలో సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రిజర్వేషన్ల అమలుపై చొరవ తీసుకోవాలని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేస్తూ తమ సామాజిక వర్గానికి అందులో 5% రిజర్వేషన్లు వర్తింపచేయాలి అంటూ వారు డిమాండ్ చేశారు. ఇప్పటికీ రెల్లి కులస్తులు అన్ని రంగాల్లో బాగా వెనుకబడి ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గం వెనుకబాటుతనాన్ని గుర్తించి ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలి అంటూ సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల 2 రోజుల క్రితం మరి 1 మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ 1 మ్యాన్ కమిషన్ 1% రిజర్వేషన్ మాత్రమే రెల్లీలకి కేటాయిస్తున్నాము అన్నట్టుగా పత్రికల ద్వారా సమాచారాన్ని విన్న తర్వాత చాలా ఆవేదన చెందాము. ఎందుకంటే 1% రిజర్వేషన్ అనేది గతంలో మాకు 1999, 2004 మధ్యలో ఇవ్వడం జరిగింది. ఆ 1% రిజర్వేషన్ రోస్టర్ 2 పాయింట్స్ ప్రకారంగా మహిళకు కేటాయించబడింది. అలా మహిళకు కేటాయించడం వల్ల ఆ పురుషుడికి రిజర్వేషన్ నిరాకరించబడింది. అంటే రాజ్యాంగంలో లింగ భేదం మీద రిజర్వేషన్ నిరాకరించబడడం ఏ రాజ్యాంగ సూత్రాలకి అనుగుణంగా ఉందో చెప్పండి. అంటే మేము మహిళలకు పరిమితం చేసి ఒకవేళ ఆ మహిళకు కోటా లేకపోతే అది బీకి చెందేలాగా లేకపోతే సీకి చెందేలాగా డిజైన్ చేశారు లాస్ట్ టైం 1999 నుంచి 2004 వరకు. ఇప్పుడు 2025లో వర్గీకరణలో కూడా 1% రిజర్వేషన్ అంటున్నారు. ఆ 1% రిజర్వేషన్ ఎలా ఇస్తారు? మహిళకి ఇస్తున్నారా, జనరల్ కేటగిరీలో ఇస్తున్నారా, ఎలా ఇస్తున్నారో స్పష్టత లేదు. బొడ్డు సుగుణ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. సుగుణ మృతికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు, బెదిరింపులు తాళలేకనే సుగుణ బలవంతపు మరణానికి పాల్పడ్డారు అంటూ ఆరోపించారు. ఈ నెల 6న రాత్రి సమయంలో సుగుణ కుటుంబానికి అప్పు ఇచ్చిన వారు వచ్చి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. తీవ్ర మనస్తాపం చెందిన సుగుణ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని తెలిపారు. తక్షణమే నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ చొరవ చూపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ సూచించారు. అప్పుల వాళ్ళు బాధలు తట్టుకోలేక తీవ్ర మానసిక గురై అప్పిచ్చిన వారింట్లోనే అత్యంత హేయమైన స్థితిలో ఊరేసుకొని చనిపోవడం గత 11 రోజులు అవుతుంది. 6వ తేదీన ఈ నెల 6వ తేదీన చనిపోతే ఇప్పటి వరకు కూడాను ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవడం చాలా అన్యాయం. ఈరోజు కూటమి ప్రభుత్వం సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ గారు నగరంలోనే ఉంటున్నారు, నగరంలోనే నివాసం ఉంటుంది. ఒక మహిళ చనిపోతే ఈరోజు వరకు కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవడం ఏమిటని మేము అడుగుతున్నాం. ఈరోజు అప్పులు ఇచ్చేవాళ్ళు అత్యధికంగా వడ్డీలు వసూలు చేసి అత్యధిక విధంగా భావిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ముద్దాయిలు ఎక్కడే తిరుగుతున్నా కూడాను పట్టించకపోవడం చాలా అన్యాయం. ఈరోజు ముద్దాయిలు ఎక్కడ ఉన్నారని బాధితులను పోలీసులు అడగడం మరింత అన్యాయం. ఈరోజు హోంమంత్రి గారు నేను న్యాయంగా పనిచేస్తున్నాను, ఎవరినైనా సరే సహించేయలేదు, న్యాయాన్ని ఎవరైనా చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటానని చెప్తున్న హోంమంత్రి గారు, మన సిపి గారు మరి ఈరోజు ముద్దాయిలు ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము అడుగుతున్నాం.
విశాఖ పోర్ట్ స్టేడియంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మహానగర్ సాంఘిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ శతవసంతాల వేడుకను నిర్వహించారు. వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొని శారీరక ప్రయోగం చేశారు. ఈ మహానగర సాంఘిక్లోని ముఖ్య వక్తగా మాలపాటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. పంచ పరివర్తన, సామాజిక సామరస్యత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ పౌర నియమావళి, కుటుంబ ప్రబోధన అంశాలను పాటించాలి అంటూ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ సహకార్యవాహ సత్యేంద్ర మహానగర్ సంఘ్ చాలక్ పివి నారాయణరావు, సహ సంఘచాలక్ బీసీ అగర్వాల్ పాల్గొన్నారు. చూడండి, అడ్రస్ చేస్తారు. పుట్టే తొడపాల మీద కలపాలి. అందులో ఒకసారి కలిసి చేస్తాము. స్థితి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం చిన్నగుమ్మలూరు వద్ద రొయ్యల పరిశ్రమకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాతులను స్థానికుల సహాయంతో హుటాహుట్న నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతున్న వారంతా రొయ్యల పరిశ్రమ మహిళా కార్మికులు. విధులు ముగించుకొని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. బీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాటు చేసి 163 సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసిన అధికారులు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చలతో కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అర్జీలతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి అంటూ అధికారులకు సూచించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖలో సందడి చేసిన కోర్టు చిత్రం యూనిట్ బృందం. చట్టాలపై అవగాహన పెంపొందించేందుకే ఈ చిత్రం నిర్మించామన్న దర్శకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.